డిసెంబర్ 30, 2024 సోమవారం ఎంకరేజ్ మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఇవాళ తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటిని నేను ఇవాళ మాట్లాడుకుందే ముందు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇంకెందుకు కావాల్సిన ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడం చేతి పక్కన లైక్ బటన్ ఉంటుంది. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుంటే నేనుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి తగ్గింది, భారీగా అతి భారీగా కాదు కానీ నేనుతో పోల్చుకున్నట్టు స్వల్పంగా దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉండొచ్చు ఏమి ఎట్లా చూడాలి. ఓవరాల్గా ఇప్పుడు టీవీఎస్ మండీ లైన్లో చూసుకున్నా కూడా నేనుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి తగ్గింది. అలాగే జీపీఆర్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే స్వల్పంగా తగ్గింది, భారీగా అతి భారీగా కాకపోయినా నేనుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి తగ్గింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా వెళ్తాయి ఏమి ఎట్లా చూడాలి అంటే తెలిసిందే. వేలంపాట్లు ప్రారంభమయ్యేది 8:45కి 8:45కి వెళ్ళైతే వేలంపాట్లు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి చూద్దాము ఈ వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటుంది ఏమి ఎట్లా చూడాలి. నేనుతో పోల్చుకుంటే భారీగా అతి భారీగా కాకపోయి నేనుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి తగ్గింది. ఈ వేలంపాట్లు అనేది ఈరోజు వేగంగా ఉంటాయా లేదా అనేది క్వశ్చన్ మార్కు. సో ఇది ఇన్ఫర్మేషన్ మన మదనపల్లి మార్కెట్ని. ఇంకా నేను ములకల్చెరువు మార్కెట్ కూడా ఏం వేలంపాట్లు ఏం ఫాస్ట్ అయితే లేదు, చాలా స్లోగా జరిగాయి. లాస్ట్ వరకు స్లోగానే జరిగింది. ములకల్చెరువు వచ్చేసి దిగుమతి అయితే ములకల్చెరువు మార్కెట్ తగ్గింది, దాంతోపాటు ఇక్కడ కూడా నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతారు. మీకు తక్షణ ప్రోడక్ట్ కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి, ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మెయిన్గా ప్రోడక్ట్ వచ్చేసి టమోటాకి ఒక్కదానికి కాదు, తీగ జాతికి చెందిన ఏ క్రాప్కైనా పంటకైనా యూజ్ చేయొచ్చు.